అనవసరమైన పనులు విషయాల్లో తలదూర్చకుండా తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అప్పుడే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. అయ్యో అయ్యో, ఇదేంటి? ఒళ్ళు వేడిగా కాలిపోతుంది. జ్వరం వచ్చినట్టుంది. రాహుల్ బాబు ఏమో ఆఫీస్లో ఉన్నారు. ఫోన్ చేస్తాను. అవసరం ఉన్నప్పుడే ఏది పని చేయదు. ముందు నేరుగా హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఆ తర్వాత కాల్ చేస్తాను. డ్రైవర్, త్వరగా కార్ తీయండి. ఎక్కడికమ్మా? హాస్పిటల్కి వెళ్ళాలి. పాపకి జ్వరం. సరే అమ్మా. పాపకు జ్వరంగా ఉంది. హాస్పిటల్కి తీసుకువెళ్తున్నాను. అదొక అనాథ, నువ్వొక మదర్ తెరీసావి. నీ సేవలు చూడలేక మేం చచ్చిపోతున్నాం. నీ మొహానికి దాని బతుక్కి ఆటో చాలు. వెళ్ళి రోడ్డు మీద నిలబడు. వనుజక్క, ప్లీజ్ అక్క, పాపకి బాలేదక్క, అర్థం చేసుకో. ఏ, నేను షాపింగ్కి వెళ్ళాలి. వెళ్ళి ఆటో ఎక్కు. వెళ్ళే. హలో, ఆంటీ ఏదో అర్జెంట్ మీటింగ్కి వెళ్ళాలి అని చెప్పారు. నీకు కావాలంటే లోపలికి వెళ్ళి ఆంటీ పర్మిషన్ తీసుకో. రాహుల్ బాబుతో తర్వాత చెప్పిస్తానులే ప్రీతి. లేదు, ఇప్పుడే చెప్పు. లేదంటే వనజక చెప్పినట్టు ఆటోలో వెళ్ళిపో. పాప ప్రీతి, అర్థం చేసుకో. ఆలస్యం చేయడం మంచిది కాదు. ఏంటి అదేదో నీ కన్న కూతురులాగా అంత యాక్ట్ చేస్తున్నావు? మీ కోపం నా మీదే కానీ పాప మీద ఎందుకు చూపించడం? వెళ్ళి వెంటనే వచ్చేస్తాను. ఆ తర్వాత మీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళండి. నేనేం చెయ్యాలో కూడా నువ్వే చెప్తావా? నువ్వు చెప్పావు కాబట్టి నేను విన్నా. కార్ కూడా ఇవ్వను. తొందరగా వెళ్ళు బ్రాహ్మిణి, లేదంటే ఆటో కూడా దొరకదు. వెళ్ళు. రాహుల్ బాబు. ఏమైంది బ్రాహ్మణి? పాపను ఎందుకు బయటికి తీసుకొచ్చావు? జ్వరంగా ఉందండి, హాస్పిటల్కి తీసుకువెళ్దామని. రెండు కార్లు ఉన్నాయి కదా. నేను షాపింగ్కి వెళ్తున్నాను. ఆంటీ మీటింగ్కి వెళ్తున్నారు. సరే, నువ్వు నాతో రా. టైంకి రాహుల్ వచ్చి మొత్తం నాశనం చేశాడు. కానీ ఎండలో ఇది బిడ్డనెత్తుకుని పరిగెడుతుంటే బ్యాక్గ్రౌండ్లో తందానన్నానే తానే నన్నానే తానే తన్నానే అని సాంగ్ ప్లే అవుతుందనుకున్నాను. ఛాన్స్ మిస్ అయిపోయింది ప్రీతి.
నథింగ్ టు వర్రీ. వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల ఫీవర్ వచ్చింది. నేను సిరప్ రాస్తాను. డాక్టర్ ఏం పర్లేదు కదా, ఏ ప్రాబ్లం ఉండదు కదా. అవసరమైతే హాస్పిటల్లో అడ్మిట్ చేయండి, టెస్ట్లన్నీ చేయించండి. అవసరం లేదండి, షీఈస్ ఫైన్. చూడండి, ఈ ఏజ్ లో బేబీ హెల్త్ బేబీ తల్లి మీద డిపెండ్ అవుతుంది. మీరెంత కేర్ఫుల్ గా ఉంటే బేబీ కూడా అంత హెల్దీగా ఉంటుంది. డాక్టర్ తను చాలా జాగ్రత్తగా ఉంటుంది. చెప్పాలంటే నాకన్నా ఎక్కువగా పాపను తనే కేర్ తీసుకుంటుంది. పాప గురించి కాదండి, మదర్ గురించి చెప్తున్నాను. డెలివరీ అయిన తర్వాత ఫుడ్ హ్యాబిట్స్ మారాలి. హైజీన్ ఫుడ్ తీసుకోవాలి, పత్యం చెయ్యాలి. సరే డాక్టర్, నేను చూసుకుంటానండి. నేను మీకు ఒక ఫుడ్ చార్ట్ అండ్ కొన్ని మెడిసిన్స్ రాసిస్తాను, అవి వాడండి. ష్యూర్. తీసుకోండి. థ్యాంక్ యూ డాక్టర్. ఓకే. విన్నావు కదా, కాస్త కేర్ఫుల్గా ఉండు. నాకన్నా బాగా చూసుకుంటాను అని చెప్పి మళ్ళీ ఇదే మాట. అంటే భర్తగా, అదే పాప తండ్రిగా బాధ్యత కదా చెప్పడం. అంత బాధ్యత ఉన్నవాళ్లే అయితే 24 గంటలు పాపతో ఉండాలి. ఆఫీస్కి ఎందుకు వెళ్ళడం? ఈరోజు అర్జెంట్ మీటింగ్ ఉందని వెళ్ళాను. మళ్ళీ ప్రాబ్లం రాకుండా చూసుకుంటానులే. ఇది ఒకసారి ఆయ్, నా బంగారు కొండకి ఆయొచ్చుందా? తగ్గిపోతుందిలే అమ్మా. ఇక నుండి నీకోసం మీ అమ్ముందే, మీ అమ్మని జాగ్రత్తగా చూసుకుంటానమ్మా, సరేనా? నాకైతే ఆయిల్ తీసి దాని మొహం మీద వేసేయాలన్నంత కోపం వచ్చింది. తను బయట మాత్రం అందరి ముందు గెట్ లాస్ట్ అంటాడు, గతిలో మాత్రం గెట్ టుగెదర్లా బిహేవ్ చేస్తారు. చాలా పెద్ద కంత్రి. అందుకే కదా ఎన్నిసార్లు పోయినా గోడ కొట్టిన బంతిలా తిరిగి ఈ ఇంటికే వస్తుంది. అంతా ఆ పాప వల్లే. అనాథ పాప అని రాహుల్ తీసుకొస్తే పోనీలే ఆడుకుంటానికి కదా అనుకున్నాను. కానీ వదిలిన దరిద్రాన్ని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చే ఆయుధం అవుతుందని నేను అనుకోలేదు. ప్రీతి, కామ్ డౌన్. ఆ సరసు రావడం మేడంకి కూడా ఇష్టం లేదు, కానీ రాహుల్ కోసం తప్పట్లేదు. కానీ ఇలానే వదిలేస్తే దేవుడిచ్చిన పాపని మురిసిపోతున్న రాహుల్ని, ఆ వరస్ట్ సరస్సుని ఆ పాపే కలిపే ప్రమాదం ఉంది. నిజమే, కానీ దాన్ని బయటికి గెంటేయడం అంత ఈజీ కాదు. మనకు కాదేమో కానీ ఆంటీకి మాత్రం చాలా ఈజీ వనజక్క. ఎలా? అప్పుడు వాణిలా వచ్చి నాటకం ఆడితే సరస్సు అని తెలియగానే బయటికి పంపించింది. మళ్ళీ అదే ఇప్పుడు బ్రాహ్మణిలా వచ్చిందని ఆంటీకి తెలిస్తే కోపం డబుల్ అవుతుంది. కన్ఫర్మ్ గా బయటికి గెంటేస్తుంది. ఏంటి వనజక్క, నా ప్లాన్ నచ్చలేదా? పాత చింతకాయ పచ్చడిలా ఉంది. ఇప్పటికి ఎన్నిసార్లు చెప్పావు? ఏం జరిగింది? అదీ కాక బ్రాహ్మణి పోతే వెనక రాహుల్ కూడా వెళ్ళిపోతానంటున్నాడు కదా ప్రీతి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ వనజక్క. నాకు తెలిసి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదే బెస్ట్ ప్లాన్. రాహుల్ని ఎలా ఆపాలో నాకు తెలుసు. ముందిది బయటికి పోతే చాలు. సరే, నువ్వు చెప్పినట్టే ట్రై చేద్దాం. పద, మేడంకి చెప్పేద్దాం. అయ్యో అక్క, మనం కాదు,
ఈ నిజాన్ని చెప్పటానికి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న సీనియర్ సిటిజన్ ని మనం పిలిపిద్దాం. ఎవరు? అప్పుడప్పుడు పాసింగ్ క్లౌడ్ లో వస్తాడు తాత. అతని గురించేనా మాట్లాడుతున్నది? అవును వనజక్క. ఆల్రెడీ అతను మీ అన్నయ్య ప్లేస్ నుంచి తప్పించుకున్నాడు కదా. ఎక్కడికి పోతాడు? మళ్ళీ దొరికాడు. మా అన్నయ్య చంపేస్తానని ఆవేశపడుతుంటే ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసి బలి పశువులా మేపుతున్నాను. ఇప్పుడు అవసరం వచ్చింది, వాడుకుంటాను. హలో బ్రో. చెప్పు ప్రీతి. ఆ ముసలోడు బలంగా బతికే ఉన్నాడు. చంపేస్తే గాని నాకు రిలాక్స్గా ఉండదు. కాదు, ఆ ముసలాన్ని వదిలే. ఏంటి, వదిలేయాలా? ఎస్, ప్లాన్ చేంజ్ అయింది. ఆ ముసలాడు అక్కడి నుంచి తప్పించుకునేలా చెయ్యి. వాడిక్కడికొచ్చి ఇంట్లో ఉన్నది బ్రాహ్మిణి కాదు సరస్సు అని ఆ ఆంటీకి తెలిసేలా చేయాలి. సరే, అర్థమైంది. మే వదిలేమని తెలియకుండా వాడే తప్పించుకునేటట్టు చేస్తాను. ఓకే బ్రో, బాయ్. వాడికి అనుమానం రాకుండా చూసుకోండి. ఓకే అన్న. ఏ ముసలాడా, ఏ ముసలాడా, ఏ ముసలాడా, బతికే ఉన్నావా? నీకు సేవలు చేయలేక చచ్చిపోతున్నాను రా. వాడిని పిలుచుకునిరా. రేయ్, అన్న పిలుస్తున్నాడు రా. వస్తున్నా. గెట్ రెడీ ప్రీతి. ఆ ముసలోడు హుసేన్ బోల్ట్లా ఆ ఇంటికే దూసుకొస్తున్నాడు. అర్జెంటుగా ఫోన్ చేసుకోవాలి. హలో అమ్మా సరసు, పెద్దయ్య, ఎక్కడున్నారు? నువ్వెక్కడున్నావో చెప్పమ్మా. నేను మా ఇంట్లోనే, అదే రాహుల్ బాబు దగ్గర ఉన్నాను. రాహుల్ బాబు దగ్గర ఉన్నావా?
నన్ను బతికించింది. చెప్పమ్మా, నువ్వేంటి ఇక్కడున్నావు? ఇంతకీ నీ పెళ్ళేమైంది? నా పెళ్లి రాహుల్ బాబు ఏంటమ్మా అలా అంటున్నావు? అవును పెద్దయ్య. మనం దంపతులమే కానీ ఆ బిడ్డకి తండ్రిని నేను కాదు కదా. పెళ్లి రోజు అందరి ముందు నీ గౌరవం కాపాడడానికి ఎలా తాళి కట్టాను, అలానే ఈరోజు గంధం పూశాను, గాజు. ఇప్పటికీ నన్ను బ్రాహ్మణిగానే ప్రేమిస్తున్నారు, కానీ ఆ ప్రేమ కూడా నాకు జుగుప్సగా ఉందంటే నా మనసు ఎంత విరిగిపోయిందో మీరే అర్థం చేసుకోండి పెద్దయ్య. ఇప్పుడు వీళ్ళిద్దరిని ఆంటీ చూసిందంటే ఇదే సరస్సు అని కన్ఫర్మ్ గా తెలుస్తుంది. అప్పుడు మన చేతికి మట్టంటకుండా దీని కథకి సమాధి పడుతుంది. రాహుల్ తప్పు చేశాడు కాదన్ను, కానీ నువ్వు జీవితాంతం వాణ్ణి క్షమించను అనడం తప్పమ్మా. కానీ నా పాప చావు జీవితాంతం నన్ను వేధించే బాధే కదా పెద్దయ్య. ఆ బాధను దూరం చేయటం మీ ఇద్దరికీ కష్టం కాదు కదమ్మా. లేదు పెద్దయ్య, నా ప్రేమ చచ్చిపోయింది. నన్ను ఇలాగే ఒంటరిగా ప్రశాంతంగా బ్రతకనివ్వండి. ఆ పాప కోసం కొద్ది రోజులు ఇంట్లోనే కదా పెద్దయ్య. మీరు లోపలికి వెళితే అందరికి నిజం తెలుస్తుందనే కదా నేనే బయటికి వచ్చాను. చూడండి ఆంటీ, బ్రాహ్మిణి తాతయ్యతో ఏదో మాట్లాడుతోంది. వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం ఏంటి? నిజాన్ని దాయడం వల్ల ఒక ప్రాణం పోయింది. అదే నిజాన్ని చెప్పడం వల్ల
ఇప్పుడు ఇంకొక ప్రాణం పోతుంది పెద్దయ్య. ఎవరిది? బ్రాహ్మణి తండ్రిది. బ్రాహ్మణి చేసిన త్యాగానికి కృతజ్ఞతగా నేను తన స్థానంలో ఆ ఇంటికి వెళ్ళాను. నేనే బ్రాహ్మణిని అని ఆ ఇంట్లో ఈ ఇంట్లో అందరినీ నమ్మించాను.